హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేశానో చూపిస్తున్నానండి. ఇవి డబల్ కలర్తో స్టిచ్ చేశాను అనమాట. ఇంతకుముందు వీడియోలో ఫ్రాక్ స్టిచ్ చేసి చూపించాను, ఆ ఫ్రాక్కి హ్యాండ్స్ అనమాట. ఇదైతే నేను లంగా జాకెట్లో మిగిలిన పీసెస్ ఇవన్నమాట. ఇది లంగాకి వేసిన బార్డర్. ఆ బార్డర్ నేను ఇలాగా వేస్ట్ అవ్వకుండా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేశాను. ఇదైతే జాకెట్లో ఫ్రిల్స్ పెట్టిన పార్ట్ అనమాట. ఇది ఉన్న పొడవు ఏమి కట్ చేయకుండా 3 ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. 3 ఇంచెస్ కరెక్ట్గా 9 పీసెస్ వచ్చినాయండి. 9 పీసెస్ కూడా బ్లౌజ్ హ్యాండ్కి సరిపోతున్నాయి. ఇవేమో 9 పీసెస్. ఈ ఫ్రాక్ కలర్ క్లాత్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ కలర్తో ఇవి గీస్తే 9 పీసెస్ అయినాయి కదండి. ఈ ఫ్రాక్ కలర్ క్లాత్తోనేమో 10 పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. అంటే హ్యాండ్కి డిజైన్ బట్టి ఇది ఖర్చు కూడా చాలానే వచ్చిందండి. మీకు సరిపోతుంది నార్మల్ హ్యాండ్కి అయితేను 9-10 పీసెస్. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే పొడవు ఇంతే వెడల్పుతోటి ఇది ఎలాగో కింద ఫోల్డింగ్ ఉంది కదా, సో ఈ కింద ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకోవటానికి అంత క్లాత్ ఉంచి నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మొత్తం అన్ని పీసెస్లు ఈ విధంగా. ఇది ఫోల్డింగ్ నేను డ్రెస్కి బ్లౌజ్ పీస్కి పెట్టాను, ఆ ఫోల్డింగ్ అలానే ఉంచేసాను. ఇలా కుచ్చులు పెట్టినా బాగానే ఉంది కాబట్టి, సో అంతే ఫోల్డింగ్ ఉండాలి కాబట్టి ఈ క్లాత్ కూడా అంత పొడవు కట్ చేశాను అనమాట. ఫోల్డింగ్ పెట్టుకునేంత పొడవు ఇలాగా జాయింట్ చేయాలన్నమాట. ఒక పీసు అది, ఒక పీస్ ఇది. ఇలా 2 కలర్లు పక్కపక్కనే వచ్చే విధంగా ఈ విధంగా జాయింట్ చేయాలి. మొత్తం అన్ని పీసెస్ని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తము జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసాం కదండి, దాన్ని కూడా ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇలాగా అంతేను. ఇలా మొత్తం జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ పీసెస్ నేను. ఇలా మొత్తం అన్ని పీసెస్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 9-10 మొత్తం 19 పీసెస్ జాయిన్ చేశానండి. ఇది హ్యాండ్ బట్టి కూడాను, అంటే మనం లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా, దానికి సరిపడా ఉంటే సరిపోతుంది. ఇదే నెంబర్ అని ఏమీ లేదండి. ఇప్పుడు ఇలాగా బెళ్ళ కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఒక కలర్ కింద వైపు బెళ్ళ కుచ్చు పెట్టాలి, ఇంకో కలర్ ఏమో పై వైపు బెళ్ళ కుచ్చు పెట్టాలన్నమాట. ఇదిగోండి, ఇదేమో హ్యాండ్ రౌండ్ వైపు ఈ విధంగా ఫ్రాక్ కలర్ క్లాత్తో ఇలాగ బిస్కెట్ కలర్ క్లాత్ కనబడకుండా ఇలా బెళ్ళ కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పై వైపున ఈ బిస్కెట్ కలర్ క్లాత్ మాత్రమే కనబడే విధంగా ఇలా బెళ్ళ కుచ్చు పెట్టాలన్నమాట. చాలా ఈజీ అండి. చూడటానికి ఎంతో కష్టము అన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బెళ్ళ కుచ్చు మాత్రమే పెడుతున్నాను, అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి గుచ్చుకొని వచ్చినట్టు, అంటే 1 by 1 ఒక దాంట్లో ఒకటి ఇలాగా క్రష్ లాగా అయినట్టు జిగ్జాగ్ మోడల్ వస్తుంది అనమాట. ఇది ఈ స్టిచ్చింగ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసినంత కష్టమే, చూడటానికి చాలా కష్టంగా కనపడుతుంది, కానీ కుడితే చాలా ఈజీ అండి. ఏం లేదు, బ్లౌజ్ పీసెస్ని స్ట్రైట్ పీసెస్ కింద 3 ఇంచెస్ క్లాత్ కింద కట్ చేసుకున్నాము. పొడవు అయితే మన ఇష్టం అండి, పొడుగు చేతులు పెట్టుకోవచ్చు, ఇలాగ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఇలాగా మొత్తం అన్ని పీసెస్ని జాయింట్ చేసి ఒక కలర్తో ఒకవైపు బెళ్ళ కుచ్చు పెట్టాము, ఆపోజిట్ కలర్తో ఇంకొక వైపు ఇలా బెళ్ళ కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా, ఆ హ్యాండ్ని లోపల వైపు ఇలాగ అటాచ్ చేసేసేయాలి. ఇలాగ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ కింద వైపు ఫోల్డ్ చేసేసి అటాచ్ చేసేయాలి. తర్వాత పై వైపు చుట్టూతో కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇప్పుడు ఈ ఎక్సెస్ పార్ట్ని మనం ఇంకో హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్ ప్రకారము ఇలాగ లైనింగ్ ప్రకారము కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకే విధంగా ఉంటాయని నేను ఇలా పెట్టి కట్ చేశాను.
ఇప్పుడు కింద వైపున ఈ లేస్ క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా నేను ఇలాగ ఫ్రిల్స్ పెట్టేశాను. మీకు ఇది మొత్తం కూడా లంగా జాకెట్ క్లాత్తోనే స్టిచ్ చేశానండి. దీనికి ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏ క్లాత్తో కుట్టాను. ఇది మొత్తము కూడా లంగా జాకెట్ని మొత్తం విప్పేసేసి ఆ క్లాత్తో నేను ఈ విధంగా ఈ మోడల్ స్టిచ్ చేశాను అనమాట. ఫుల్ ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.